అంటే ఈ ఇంటర్వ్యూస్ అనేది కాలేజెస్ పైన డిపెండ్ అయి ఉంటది. అంటే కొన్ని కాలేజ్‌కి వాళ్ళ రూల్స్ అయితే ఉంటాయి. నా గురించొస్తే నేను ఫస్ట్ ఆర్‌టీయూ అంటే రిగా టెక్నికల్ యూనివర్సిటీకి అప్లై చేశాను. వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ నా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎలా ఉంది అనేది వాళ్ళు ఒక టెస్ట్ పెట్టారు. అదేంటి అంటే క్వెషన్ అనేది పైన స్క్రోలింగ్‌లో వస్తది. అది ఓన్లీ 30 సెకండ్స్ 25 సెకండ్స్ మాత్రమే ఉంటది. దాన్ని అర్థం చేసుకొని మనం ఇంగ్లీష్‌లో దానికి ఆన్సర్ అయితే ఇవ్వాలి. అయి 2 అటెంప్ట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్‌లో మనం బాగా ఇచ్చాము అంటే కాన్ఫిడెంట్‌గా ఉంటే మనం ఫస్ట్ అటెంప్ట్‌లోనే మనం అప్‌లోడ్ చేయొచ్చు ఆ వీడియో. అదేంటంటే రికార్డెడ్ వీడియో అనమాట. మనము రికార్డ్ చేసుకొని అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు నేను ఎలాగైతే వీడియో ఇది తీసి అప్‌లోడ్ చేస్తున్నానో బాగొస్తేనే కదా ఈ వీడియో అప్‌లోడ్ చేస్తా. అలాగే ఆ క్వెషన్‌కి నేను బాగా ఆన్సర్ ఇచ్చాను, కరెక్ట్‌గా ఇచ్చాను అంటేనే మనము అప్‌లోడ్ చేయాలి. సబ్మిట్ నొక్కాలి. ఒకవేళ ఫస్ట్‌ది మనం బాగలేదు అంటే రెండోసారి మళ్ళీ ఛాన్స్ ఉంటది మనకు. రెండోసారి మళ్ళీ రికార్డ్ చేసి మంచిగా వచ్చిందంటే మనం సెకండ్‌ది అప్‌లోడ్ చేయాలి. ఇలాగా చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్‌దే బాగా రాలేదు. సెకండ్‌ది దానికంటే ఇంకా బాగా ఇయ్యాలి అని జెప్పేసి, సెకండ్‌ది ఫస్ట్ దానికంటే సెకండ్‌ది మీరు బాగా ఇయలేదంటే, సెకండ్‌దే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఎయిదర్ ఇదా, అదా. అలాగా ఈ టెస్ట్ ఉంటది. అప్పుడు మీ ఇంగ్లీష్ బాగా మాట్లాడితే, మీరు ఎలా మాట్లాడినారు అని జెప్పేసి వాళ్ళు వెంటనే 2, 3 అవర్స్‌లో మనకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ డే మళ్ళీ మీకు రిటన్ టెస్ట్ అనమాట. యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే పెడతారు. యాప్టిట్యూడ్ టెస్ట్‌లో మనకు మ్యాథ్స్ ఉంటది. తర్వాత కోడింగ్ స్కిల్స్ ఉంటాయి. దాంట్లో అయితే మినిమమ్ పాస్ అవ్వాలి. తర్వాత మళ్ళీ అడ్మిషన్ ఇంటర్వ్యూ ఉంటది. ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటదంటే ఫేస్ టు ఫేస్ ఉంటది. ఇప్పుడు వాళ్ళొచ్చి మనల్ని క్వెషన్స్ అయితే అడుగుతారు. ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అంటే, నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ జెప్పు. ఏ కోర్స్ చేసావు బీటెక్‌లో? లేకుంటే డిగ్రీలో ఏ కోర్స్ చేసావు? ఈ కోర్సే ఎందుకు తీసుకున్నావు? ఈ కంట్రీనే ఎందుకు ఈ కాలేజే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? మీకు స్పాన్సర్ ఎవరు? అలాంటి బేసిక్ క్వెషన్స్ మాత్రం ఉంటాయి. ఇంకా కొంచెం డెప్త్‌గెళ్ళాడు అంటే సబ్జెక్ట్ పైన ఒక 2, 3 క్వెషన్స్ అయితే అడుగుతారు. ఇప్పుడు నువ్వైతే ఏదైతే చెప్తావో, ఇప్పుడు నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో మా ఫాదర్ ఇది చేశారు. నేను ఈ కోర్స్ చేశానంటే, ఈ కోర్సే ఎందుకు తీసుకున్నావు? ఈ కోర్స్‌లో ఇదంటే ఏంటి? ఇదంటే ఏంటని జస్ట్ సింపుల్‌గా అడుగుతారు. అది దానికి ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు. అలాగే నేను ఆర్‌టీయూకి అప్లై చేసినప్పుడు నాకు ఈ టెస్ట్‌లు అయితే పెట్టారు 3. ఈ ఓవరాల్ స్కోర్‌తో నేనైతే అడ్మిషన్ అయితే నాకు పోయింది. ఈ ఓవరాల్ 3 ఇంటర్వ్యూస్ కాలిక్యులేట్ చేసి నాకు మార్క్స్ అయితే ఇచ్చారు. సో, అది పోయింది. తర్వాత నేను టీఎస్ఐ కాలేజ్ అంటే ట్రాన్స్‌పోర్ట్ టెలికమ్యూనికేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను అడ్మిషన్ అయితే వేశాను. దాంట్లో ఓన్లీ నాకు అడ్మిషన్ ఇంటర్వ్యూ మాత్రమే పెట్టారు. అడ్మిషన్ ఇంటర్వ్యూలో ఇప్పుడు నేను ఏయైతే క్వెషన్స్ చెప్పానో, ఆ క్వెషన్స్ మాత్రమే అడిగారు. నేను దానికి ఆన్సర్ చేశాను. వాళ్ళు నాకు అడ్మిషన్ ఇచ్చారు.